టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఘనంగా డీసీసీ సెక్రటరీ పట్లోల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు. నారాయణఖేడ్ పట్టణంలోని నారాయణఖేడ్ స్థానిక శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి స్వగృహంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదినం సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు రామకృష్ణ, మాజీద్ నర్సింహులు, శంకర్, ముదిరాజ్, తాజీద్, మమతాజ్, జైవన్, సంజు పటేల్, తాహీర్, విఠలరావు పాటిల్, రాములు, సెట్, గ్రామం, సగ్రామం, జమీల్, శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాసేవలు ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాల్లో సుఖాల్లో వాళ్ళు ఎల్లప్పుడూ ఏ విధంగా అయితే ఈ రోజుల్లో వారు పాల్పంచుకుంటున్నారో ప్రతి కార్యక్రమం ఫంక్షన్ కానీ ఏది కానీ తాలూకా నిండా కాన్స్టిట్యూన్సీ నిండా వారు చెప్పంగానే ప్రతిసారి తప్పకుండా హాజరవుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మన భారత్ జోడో యాత్ర కూడా వారి ఆధ్వర్యంలో, మన సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వారు కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా, జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. వారు రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవుల్లో మన పార్టీ గుర్తించి వారికి రాష్ట్ర కార్యదర్శిగా మన పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి కోరుతూ వారు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్న కార్యక్రమంలో వారికి రాష్ట్ర కార్యదర్శిగా మన పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి కోరుతూ వారు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఆయురారోగ్యంతో ఉండాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్న కార్యక్రమంలో మన యువ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈనాడు కేక్ కట్ చేసి అందరి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలాంటి నాయకుడు ఈ నారాయణఖేడ్ ప్రాంతానికి అవసరం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా మేకర్గా క్షణంలో ముందుకు వచ్చేసి అన్నగారు సంజయ్ రెడ్డి గారిని గెలిపించిన ఘనత ఆయనదే, ఎంపీ సురేష్ షెట్కర్ గారిని గెలిపించిన ఘనత ఆయనదే, చెప్పక తప్పదు. ఎప్పుడు వచ్చినా నేను ఉన్నాను, ఒక్క క్షణం కూడా తిరిగిపోలేని నాయకుడు ప్రజల్లో ఉండాలి. కానీ మేము కోరుకుంటున్నాం, భగవంతుడు నిండు 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయన బ్రతకాలి, బాగుండాలి. వాళ్ళ నాన్నగారి ఆశయాల్లో ఒక్కసారి ఆయన కళ ముఖం చూస్తే కృష్ణరెడ్డి గారే మనం క్యాంప్కి వస్తారు. ఏటి చూసినా ఇదంతో కనిపించే నాయకుడు ఉండాలని కోరుకుంటూ వాళ్ళకు హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు. జై హింద్.